బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలంలో మే 12న నిర్వహించనున్న హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు సిఎస్ చంద్రశేఖర్ రెడ్డి, మహేష్ ఆచారి మాట్లాడారు. శోభాయాత్రను శాంతియుతంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమానికి గాను పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి మనం వచ్చేందుకు ముందుగా ప్రయత్నం జరుగుతుంది. దీనికి గాను ఈ శోభాయాత్రలో ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి ఇక్కడ నీర్జాపురం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వరకు పోలీస్ స్టేషన్ గుండా పోయి అక్కడ ఆ శోభాయాత్ర ముగుస్తుంది. ఆ శోభాయాత్రలో మనకు ముఖ్య అతిథి కూడా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి వైఎన్ విష్ణువర్ధన్ రెడ్డి వారు కూడా మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 500 బైకులతో మన ఈ 3 మండలాల నుంచి విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇట్లా మొత్తం హిందూ ధార్మిక సంబంధించిన కార్యక్రమం ప్రతి ఒక్క సంస్థ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసేటట్టు ప్రయత్నం చేయగలుగుతున్నాం. అలాగే అక్కడ కూడా ఒకటి అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలకు మనం ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సంబంధించి మనం కూడా ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సిఐసార్ గారికి కూడా మనం ఒక పర్మిషన్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నుంచి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి జై శ్రీరామ్. నమస్కారం. మనము మే నెల 12వ తారీఖు హనుమాన్ జన్మదినం సందర్భంగా మన కొలింగులలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర నుండి మీర్జాపురం గ్రామ సరిహద్దులోని ఆంజనేయ స్వామి వరకు శోభాయాత్రగా మనం అందరం కూడా వెళ్ళవలసిందిగా కోరడమైంది. ఇంకోటి వచ్చేసి ఈ యొక్క శోభాయాత్రకు ప్రతి ఒక్క గ్రామం నుండి యువత మరియు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఆ యొక్క యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరడం అవుతుంది. ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరము దాదాపు 100 బైకుల ద్వారా వెళ్ళాము. ఈసారి దానికి మించి కూడా మనం వెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరము పెరుగుతానే ఉండాలి, కానీ దీన్ని తగ్గించే విధంగా మనం చూసుకోకూడదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా యువత, పెద్దలు మరియు హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరబడింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము మన హిందువులో ఉన్న ఐక్యతను పెంచుతానే ఉంటుంది. కాబట్టి మన హిందువులలో ఐక్యత పెరగాలంటే ఇటువంటి కార్యక్రమాలు పదే జరుగుతూ ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు మనము ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే హిందువులలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనమందరం కలిసి ఆ యొక్క ఇబ్బందిని అధిగమించేలా చూసుకోవాలనేసి కోరడమైంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర నుండి మొదలు పెట్టేసి మీర్జాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి వరకు నిర్వహిస్తాము. ఇంకోటి ఆ యొక్క మీర్జాపురం గ్రామం సరిహద్దులో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర అల్పాహారము మరియు టీ ఇవ్వబడును. ఈ యొక్క కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మన యొక్క విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఒక చిన్న ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళొచ్చు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.